బ్రేకింగ్ న్యూస్, పాలకుర్తి కాంగ్రెస్ లో పంచాయతీపై టీపీసీసీ ఫోకస్ పెట్టింది. క్రమశిక్షణ కమిటీ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంది. గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి నేతలతో భేటీ అయ్యారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలతో మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డికి ఇతర నేతలకు మధ్య నడుస్తున్న పంచాయతీ పెద్దదైంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై కమిటీకి ఫిర్యాదు చేశారు ఝాన్సీ రెడ్డి. పాలకుర్తి కాంగ్రెస్ లో పంచాయతీ పైన తెలంగాణ పీసీసీ ఫోకస్ పెట్టింది. క్రమశిక్షణ కమిటీ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంది. గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి నేతలతో భేటీ అయ్యారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలతో మాట్లాడారు. ఇటీవల నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డికి ఇతర నేతలకు మధ్య నడుస్తున్న పంచాయతీ పెద్దగా మారింది. ఒకరిపై మరొకరు నేరుగా ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపైన కమిటీకి కంప్లైంట్ చేశారు ఝాన్సీ రెడ్డి. దీనిపైన పీసీసీ ఫోకస్ చేసింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి ఇరువురు నేతలతో మాట్లాడుతున్నారు. సో మరి పంచాయతీ తేలేనా, పంచాయతీ కొనసాగేనా, పాలకుర్తి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, ఇరు పక్షాల నేతలతో, ఇరువురు నేతలతో మల్లు రవి భేటీ అయ్యారు. సో ఎవరి వాదన వారు చెప్పి ఉంటారు. సో ఏం జరగబోతుంది? పాలకుర్తిలో పంచాయతీలకి ఫుల్ స్టాప్ పడబోతోందా? ఏం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్? దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా యశస్విని రెడ్డి, అలాగే ఇట్లా ఝాన్సీ రెడ్డి, అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య అక్కడ చాలా వరకు వర్గ విభేదాలన్నీ కొనసాగుతున్నాయని కూడా అంటున్నారు. దాంతోపాటు యశస్విని రెడ్డి ఇద్దరి మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఎందుకంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి వారు పాల్పడుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ బలహీన పడుతుంది. ఎందుకంటే ఇతర పార్టీలతో వాళ్ళు చేతులు కలిపి అనవసరమైనటువంటి కామెంట్లు చేయడము, దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కూడా వీళ్ళు పనిచేశారంటూ కూడా యశస్వి రెడ్డి కానీ అలాగే ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇటు ఈ పాలకుర్తికి సంబంధించినటువంటి వీరిపైన కూడా కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటగా హరిప్రసాద్ పైన అలాగే కిషోర్ రెడ్డి పైన కూడా వీరు కంప్లైంట్ చేశారు. అయితే ఇవాళ 3 గంటల ప్రాంతంలో మల్లు రవి గాంధీ భవన్కు రాగానే యశస్వి రెడ్డి అలాగే ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా క్రమశిక్షణ సంఘం దీని దగ్గర కూడా వాళ్ళు హాజరయ్యారు. హాజరైన తర్వాత మొదటగా వీళ్ళని సస్పెండ్ చేయాలని కూడా వాళ్ళు కోరారు. దాంతోపాటు వారు ఈ మధ్య పార్టీకి సంబంధించిన వ్యతిరేక కార్యక్రమాలు ఏ విధంగా చేశారన్న దానిపై కూడా కొన్ని ఆధారాలు కూడా ఇటు కమిటీ ముందు పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో గతంలోనే వీరు క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంది. కానీ అప్పట్లో ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఫస్ట్ యశస్వి రెడ్డి వర్షను అలాగే ఝాన్సీ రెడ్డి వర్షను మల్లు రవి వింటున్నారు. సో ఎప్పటి నుంచి ఏ అంశాలపైన వీరికి అక్కడ వర్గ విభేదాలు ఉన్నాయి, దాంతోపాటు ఎందుకు వాళ్ళు సహాయ నిరాకరణ చేస్తున్నారు, దాంతోపాటు మీ మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా ఆయన ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా కీలకమైనటువంటి ఎన్నికలు కూడా రాబోతున్న ఝాన్సీ రెడ్డి అండ్ యశస్వి రెడ్డి ఎవరి గురించి కంప్లైంట్ చేశారో ఆ నేతల్ని కూడా పిలిపించారా? అంటే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారా? లేకపోతే ముందు వీళ్ళ వెర్షన్ విన్న తర్వాత మరొక రోజు వాళ్ళని పిలిపిస్తారా? లేదా ఇవాళనే వాళ్ళతో కూడా మాట్లాడబోతున్నారా? యాక్చువల్గా మొదటగా వీళ్ళతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతనే వీరేం చెప్పినటువంటి అంశాలపైన కమిటీ డిసిషన్ తీసుకుని వాళ్ళకి షోకాజ్ నోటీసులు పంపించే అవకాశం ఉంది. వారిని కూడా పిలిపించి వారి వర్షన్ అయితే వినే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఇరువురు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ కానీ లేకపోతే విభేదాలు కానీ ఇవంతా తొలగిపోయే విధంగానే తాను పనిచేయబోతున్నట్టు కూడా మల్లు రవి ఆయన చెప్పారు. ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చరణ్ కౌశిక్ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల పాలకుర్తిలో జరిగిన పరిణామాలు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఇతర నాయకుల పైన కానీ సీనియర్ నేతల పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి అవంతా కూడా ఇప్పుడు అక్కడ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడడానికి ఏంటి చూడొచ్చు. ఎందుకంటే పాలకుర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఝాన్సీ రెడ్డి కానీ వచ్చారు. ఇద్దరు వ్యక్తుల మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారండి. ఏంటి పాలకుర్తి నియోజకవర్గం సంబంధించి ఏ అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకోబోతున్నారు? అంటే రామసాయం కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు ఇద్దరిపై సస్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ మల్లు గారు ఇరు వర్గాలతోటి సంప్రదింపులు చేసే ప్రయత్నం జరిగింది. చివరి దశకు చేరుకుంది. అంటే వాళ్ళేమో సస్పెండ్ చేయాలని, అదే కాకుండా క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి
కరెక్ట్ ఆధారాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడు పూర్తి స్థాయి రిపోర్ట్ ఉంటే తప్ప సస్పెండ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పార్టీ గెలుపులో భాగస్వాములు ఆనాడయ్యారు. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు, అదే కాకుండా 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలుపు కోసంలో వాళ్ళు భాగస్వాములు లేరు కాబట్టి అట్లాంటి వ్యక్తులను పార్టీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండదు. కాకపోతే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే, ఎందుకంటే ఝాన్సీ రెడ్డి వర్గం కానీ ఇటు యశస్విని రెడ్డి కానీ గెలుపులో మేము చాలా ప్రాధాన్యంగానే బాగా తిరిగాము. తర్వాత తదనంతరము బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ ఇతర పార్టీ నుంచి ఉన్న నాయకులకు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము సేవ చేసినట్టు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మా నాయకులకి సరైనటువంటి పార్టీలో పదవులు ఇవ్వటం లేదు, దాంతోపాటు ఏమైనా ఎలక్షన్ జరిగినా కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు మొన్నటి వరకు పరిస్థితి వేరు. నిన్న పిఏసీ సమావేశం కావచ్చు, పార్లమెంటు రివ్యూ తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు, వారానికి ఒకరోజు నేను పార్టీకి పూర్తి స్థాయి టైం ఇస్తా ఉన్నా. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదే కాకుండా అందరూ పార్టీ కోసం పనిచేయాలి. ఒకరోజు పార్టీని మనం బలోపేతం చేయాలి. 2029 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం తెలంగాణ కీలక భూమిక పోషిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా సరే ఎవరన్నా చిన్న చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాట్లను కూడా సరిదిద్దుకునే ప్రయత్నం, భవిష్యత్తులో అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. కాబట్టి ఖచ్చితంగా పాలకుర్తి సమస్య అయినా లేదు కామారెడ్డి సమస్య అయినా తెలంగాణ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం క్రమశిక్షణ సంఘం చేస్తూ ఉంది. క్రమశిక్షణ సంఘం దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరించాలి, ఇరు వర్గాలతో మాట్లాడాలి, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు నిన్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా సాధ్యమైనంత వరకు సయోధ్య కుదిర్చే ప్రయత్నం కొత్త పాత కలయికతో ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే క్రమశిక్షణ సంఘం కూడా ముందుకు వెళ్తుంది అనేది అనుకోవచ్చు. ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘం అయినా కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటారు, శృతి మించిన విధంగా ఉండాలి, రెండోసారి అట్లాంటి తప్పులు చేయొద్దని చెప్పేసి దండించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొదటిసారి తప్పే కాబట్టి రెండోసారి అవకాశం ఇస్తారు, రెండోసారి కాకపోతే మూడోసారి అవకాశం. శృతి మించిన మాత్రమే చర్యలు తీసుకుంటారు. కాబట్టి అదేదో ఇప్పుడేదో పెద్ద ఘోరాల నేరాలు ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం ఇంతటితో లభిస్తుందని చెప్పి భావిస్తాను. ఏదేమైనప్పుడు కూడా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు చేయొద్దని చెప్పేసి ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి కావచ్చు, తర్వాత ఇతర సైడ్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఇట్లాంటి చూసుకోవాలి, జాగ్రత్తగా అందరిని కలుపుకొని పోవాలని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ హరిప్రసాద్ వర్షన్ కానీ కిషోర్ రెడ్డి వర్షన్ కానీ మేము ఎన్నికల్లో వాళ్ళ కోసం చాలా కష్టపడ్డాము, దాంతోపాటు లబ్ధి పొందారు, గెలిచిన తర్వాత ఏకపక్ష రూపంలో. ఎందుకంటే పాలకుర్తి అంతా కూడా మొత్తం యశస్విని రెడ్డి కానీ అలాగే ఝాన్సీ రెడ్డి తమ చేతుల్లో పెట్టుకొని కార్యకర్తలను విస్మరించడము, సో దాంతోపాటు వీళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మనకు పిలకపోవడము, తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పంచాయతీ మొత్తం చాలా వరకు జరిగాయి కాబట్టి వాటిలో కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. పైగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని అందరూ కూడా వారిని అందలం ఎక్కిస్తూ మా పైన కుట్రపూరితంగా వారు చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా మేమున్నాం, కానీ ఈ మధ్యలో వచ్చారు కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి కామెంట్లు చేయడం, పైన మా మీద ఫిర్యాదు చేయడం ఏంటనేది కూడా ఇటు హరిప్రసాద్ కానీ అలాగే కిషోర్ రెడ్డి కూడా ఇటు క్రమశిక్షణకు సంబంధించినటువంటి మల్లిరావుకి ముందుగానే చెప్పినట్టుగా సమాచారం ఉంది. అయితే మొదటగా వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ వింటున్నారు కాబట్టి ఈ రోజు పిలుస్తారా లేకపోతే మరొకసారి వాళ్ళని హరిప్రసాద్ని కానీ ఇటు కిషోర్ రెడ్డిని కానీ పిలిపించి మాట్లాడతారా చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇలాంటి వర్గ విభేదాలు కానీ పార్టీ మధ్య నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ మనస్పర్ధల వల్ల ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి అంశాలపైన పూర్తిగా దృష్టి పెట్టమని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు మల్లిరావుకి చెప్పిన నేపథ్యంలో అందరినీ పిలిపించి ఒక్కొక్కసారిగా మాట్లాడి మ్యాక్సిమం అంతా కూడా సమస్యని జటిలం కాకుండా సామరస్య రూపంలోనే క్లోజ్ చేసే విధంగానే ముందుకు చేస్తామని కూడా మల్లిరావు చెప్తున్నారు. సో చూడాలి, ఇంకా మీటింగ్ జరుగుతుంది, మరొక గంట పాటు కూడా ఈ యొక్క మీటింగ్ జరిగే అవకాశం అయితే కనపడుతున్నారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రాణా. తెలంగాణ పిసిసి క్రమశిక్షణ కమిటీ పాలకుర్తి కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి పంచాయతీ పైన ఫోకస్ చేసింది. మనం చూస్తున్నాం, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో, అలాగే పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డితో సమావేశమయ్యారు. పాలకుర్తి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, పాలకుర్తిలో వర్గ విభేదాలు బాహాటంగా ఎందుకు బయటపడ్డాయి, ఒకరిని ఒకరు బాహాటంగా ఎందుకు విమర్శలు చేసుకుంటున్నారు, సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దీన్ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వెయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఎంటర్ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో సమావేశమయ్యారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి. సో ప్రధానంగా హరిప్రసాద్ నియోజకవర్గంలో, పాలకుర్తి నియోజకవర్గంలో హరిప్రసాద్ అండ్ కృష్ణ కిషోర్ రెడ్డి వీళ్ళ ఇద్దరితో సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని పార్టీ నుంచి బయటకు పంపించండి, వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేయండి అంటూ కంప్లైంట్ చేశారు
ఝాన్సీ రెడ్డి అండ్ యశస్విని రెడ్డి. బట్ హరిప్రసాద్ అండ్ కృష్ణ కిషోర్ రెడ్డి వాళ్ళతో కూడా వాళ్ళ వెర్షన్ కూడా పార్టీ తెలుసుకుంటుంది. సో వాళ్ళతో కూడా ఆల్రెడీ మాట్లాడుతుంది. సో రేపో ఎల్లుండో వాళ్ళని పిలిపించి కూడా నేరుగా వాళ్ళ నుంచి ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి, వాళ్ళ వాదన ఏంటి, ఎందుకు ఎమ్మెల్యేతో అంటే అలాగే ఝాన్సీ రెడ్డితో ఎందుకు డిఫర్ అవుతున్నారు, ఎందుకు బాహాటంగా పరస్పరంగా విమర్శలు చేసుకుంటున్నారు, పార్టీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, సో ఇరువురు నాయకులు అంటే రెండు వర్గాలుగా ఎందుకు మీరు ఏర్పడ్డారు అనే దానిపైన వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోబోతున్నారు. వాళ్ళ వాదన ఎట్లా ఉండేదే తెలుసుకోబోతున్నారు. సో ప్రస్తుతానికైతే ఆల్రెడీ సమావేశం కొనసాగుతోంది. ఝాన్సీ రెడ్డి అండ్ యశస్విని రెడ్డి మల్లు రవితో సమావేశమయ్యారు. ఇరువురు నేతలపైన హరిప్రసాద్, కృష్ణ కిషోర్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలనేది వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేస్తుందా, లేదంటే వాళ్ళని కూడా పిలిపించి ఒక సమస్యకు సామరస్యపూర్వక ఎండ్ కార్డు వేస్తుందా చూడాలి.